హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చిక్కుడుగాయలని మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వాటర్ వేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా మెంతులు కూడా వేసాను. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఈ కర్రీ మనకు రైస్లో బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా ఇంకా బాగుంటుందండి. చాలా రిచ్ ఫైబర్ ఉండే గోరుచిక్కుడుగాయ చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఉప్పు మనం చిక్కుడుగాయల్లో ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గించిన తర్వాత మనం కారం సరిపడా వేసుకోవాలి. కారం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గోరు చిక్కుడుగాయలు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఆ వాటర్తో పాటు వేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.